ఇంకో ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జీజీహెచ్ వైద్యశాలలో 77వసారి రక్తదానం చేయడం జరిగింది. మరి 2007వ సంవత్సరంలో కామారెడ్డి బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి ఈ 18 సంవత్సరాల కాలంలో 25,000 యూనిట్లకు పైగా రక్తాన్ని సకాలంలో అందజేయడం జరిగింది. ఈరోజు కామారెడ్డిలో ప్రారంభించినటువంటి రక్తదాన ఉద్యమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి వేలాది మంది చిన్నారులకు కానీ అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందజేస్తూ మరి ఈరోజు ప్రాణాలను కాపాడడం జరుగుతుంది. ఈరోజు వైద్య రంగం ఎంత అభివృద్ధి చెందినా రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఇప్పటి వరకు రాలేవు. మరి రక్తం కావాలి అంటే మంచి మనసున్న మనుషులు ముందుకు వచ్చి రక్తదానం చేస్తేనే ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడుతాం. ఒకప్పుడు రక్తదానం అంటే తోటివారి ప్రాణాలను కాపాడడం మాత్రమే అని భావన ఉండే, కానీ ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు రక్తదానం చేసిన వ్యక్తికి భవిష్యత్తులో గుండె జబ్బు కానీ, కొలెస్ట్రాల్ కానీ, క్యాన్సర్ వంటి వ్యాధులు రావని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తన యొక్క సర్వే రిపోర్ట్స్లో చెప్పింది. అంటే ఈరోజు రక్తదానం చేయడం అంటే తోటి వారి ప్రాణాలను కాపాడుతూ మన ప్రాణాలను కూడా కాపాడడం అనేటువంటి భావనను ఈ సమాజంలో పెంపొందించాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి ఈరోజు యూనివర్సిటీల్లో కానీ, డిగ్రీ కాలేజీలో కానీ యువతకు రక్తదానం పట్ల అవగాహనను కల్పిస్తూ ఈరోజు దేశంలోనే అతి తక్కువ సమయంలో అత్యధిక యూనిట్ల రక్తాన్ని సేకరించి ఈరోజు ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో ఈరోజు కామారెడ్డి చోటు దక్కించుకుందంటే దానికి గర్వకారణం కామారెడ్డిలో ఉన్న రక్తదాతలని సగర్వంగా చెప్పుకోవచ్చు. ఎక్కడైనా రక్తం కావాలంటే 1 రోజు 2 రోజుల సమయము పట్టే పరిస్థితులు ఉంటే ఈరోజు కామారెడ్డిలో ఈరోజు రక్తం కావాలని ఒక మెసేజ్ పెడితే ఈరోజు 5 నుంచి 10 మంది రక్తదాతలు వస్తున్నారు. వాళ్ళు హైదరాబాద్కు వెళ్ళి కూడా స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారంటే వాళ్ళ స్ఫూర్తి ఎంత ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ఎప్పుడు ఎక్కడైనా సరే తెలంగాణ రాష్ట్రంలో మరి డెంగ్యూ పరిస్థితిలో కానీ, నాడు కరోనా పరిస్థితిలో కానీ, ప్లాస్మా అవసరం ఉన్నప్పుడు పరిస్థితిలో కానీ, రక్తం అవసరం ఉన్నప్పుడు కానీ ఎల్లవేళలా ఈరోజు కామారెడ్డి బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, ఈరోజు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఈరోజు రక్తాన్ని సకాలంలో అందజేస్తూ ప్రాణాలను కాపాడుతున్నాం.